ఎన్నికల ముందు అంగన్వాడీల సమ్మె తద్వారా రాజకీయ ప్రయోజనాలు ప్రభుత్వం మొండిగానే నిలబడింది. ప్రయోజనాలు పోతాయని భయపడలేదు. ఫైనల్గా సమ్మె వాళ్ళంతట వాళ్లే విరమించారు. ఎప్పుడైతే ఎస్మా ప్రయోగం తర్వాత మరింత ఉధృతం చేద్దాం అనుకున్నారు, నిన్నటి నుండి ఉద్యోగాల తొలగింపు ప్రారంభించారు. దాంతో కంగారు పడ్డటువంటి అంగన్వాడీలు తమ నాయకుల మీద ఒత్తిడి తెచ్చారు. దాంతో తూతూ మంత్రంగా ఏమి కొత్తవి లేవు. ఏదైతే జూలైలో జీతాలు పెంచుతామన్నారు అదే పాయింట్ ఒప్పుకుని ఇంతకుముందే 10 మిగతా హామీలకి ఓకే చేశారు. దానికే ఒప్పేసుకుని ఇప్పుడు తాజాగా సమ్మె విరమించారు. నిన్న రాత్రి చర్చలు సఫలమై విరమించడం అనేది జరిగిపోయింది. ఉభయల అంగీకారం మేరకు వచ్చే జూలైలో జీతాల పెంపునకు ఒప్పుకోలు అన్నటువంటి మంత్రి బొత్స ప్రకటించారు. మొత్తం 11 డిమాండ్లో 10 డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు జీవిత బీమాని వర్తింపజేస్తుంది. ప్రమాద బీమాగా 2 లక్షలు అద్దె ఇస్తారు. అదే సందర్భంలో అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు 66,54 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కోసం అవసరమైన చీపుర్లు, బకెట్లు, మగ్గులు, ఫినాయిలు, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలు తీర్చడానికి 55,607 సెంటర్లకి 7,81 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. సొంత భవనాల నిర్వహణ అంటే గోడలు, పెయింటింగ్లు, చిన్నపాటి మరమ్మతుల కోసం 21,206 అంగన్వాడీ సెంటర్లకు ఒక్కొక్క కేంద్రానికి 3,000 రూపాయలు చొప్పున 6.36 కోట్ల రూపాయల నిధులు విడుదలకు ఒప్పుకున్నారు. అంగన్వాడీ సహాయకులను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితి 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతూ జీవో జారీ చేశారు. అంగన్వాడీ హెల్పర్లకు 2 నెలలకు ఒకసారి టీఏ క్లెయిములు చేసుకునేందుకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల కొనసాగింపు గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లుగా ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు 1 లక్ష మరియు హెల్పర్లకు 40,000 సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించడానికి కూడా ఒప్పుకుంటూ జీవో జారీ చేసింది.